నన్ను ప్రభు అంగీకరించాలంటే బైబిల్ సెలవిస్తుంది, ఆయనకు భయపడు, ఆయనకు భయపడు. ఆయన నన్ను అంగీకరిస్తేనే నేను చేసే ఈ పనిని కూడా ఆయన అంగీకరిస్తాడు. ఆయన నన్ను అంగీకరించకపోతే నేను ఎంత గొప్పగా పని చేసినా ఆయన దాన్ని అంగీకరించడు. జనం అంగీకరించవచ్చు, దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. నేనేదైనా తప్పు చేయాలంటే కొందరికి నేను భయపడతాను. మా సంఘ విశ్వాసులకి, మా భార్యకి, మా పిల్లలకి, నాకు తెలిసిన వారికి నేను భయపడతాను. నా భార్య ఫోన్ చేసి, హలో బాగున్నావా, ఎక్కడున్నావు అంటే కొన్నిసార్లు నేను సరైన సమాధానం చెప్పను. నేనున్న స్థలం సరైంది కాదు. ఆమెకు భయపడి నేను చెప్తాను, ఏదో నా ఫ్రెండ్ దగ్గర, లేకపోతే ఫలానా అయ్యగారి దగ్గర అని. పొరపాటున ఆమె ఆయనకు ఫోన్ ఇవ్వు అంటే నేను నిజంగా పనికిరాని వ్యక్తిని అయిపోతాను. దయచేసి గమనించాలి. మీలో చాలామంది నవ్వుతూ ఉన్నారు. ఈ సంఘటన మీకు జరిగి ఉంటుంది, అందుకే నవ్వుకుంటూ ఉన్నారు. మనం మనుషులు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. నన్ను కూడా మా భార్య హైదరాబాద్ చేరినావా అంటుంది. ఎక్కడ వరంగల్ పోయినానా, నేను హైదరాబాద్కే పోయినాను. అప్పుడు నేనేం చేయాలి? డేవిడ్ అన్న ఉన్నాడు, మాట్లాడమంటాను. డేవిడ్ అన్న మాకు బాగా పరిచయం మా ఫ్యామిలీకి. అప్పుడు డేవిడ్ అన్న బాగున్నారా అంటుంది. ఆమె ప్రాణం నిమ్మలంగా ఉంటుంది, ఎలాంటి వీడు రైట్ ప్లేస్లో ఉన్నాడని. నేను ముసలోడు, నా సంగతి వేరు. మీరు చాలామంది యవనస్తులు, మీ సంగతి వేరు. నేను ఎందుకు చెప్తున్నానంటే భయం అనేది ప్రతి వారికి ఉంది. ఎక్కడ ఈ భయం ప్రారంభమయ్యాది? ఏదేంలో ప్రారంభమయ్యాది. దేవుడు అడిగాడు, ఆదమా ఎక్కడున్నావు అంటే ఆయన ఏదో కొత్త డ్రెస్ వేసుకొని వచ్చినాడు, ఫ్యాన్సీ డ్రెస్ లాగా. ప్రభువుకి మతిపోయింది, ఇది ఎక్కడిదిరా అని అడిగాడు. ప్రభా ఇద్దరు కుట్టుకున్నాము నాన్న. అప్పుడే స్టిచ్చింగ్ దాకా వెళ్ళిపోయినారా? అప్పుడే అంత ఫాస్ట్ కల్చర్లోకి వెళ్ళిపోయినారా మీరు? ఎట్లా ఇది అంతా వచ్చింది? ప్రభువుకి తెలుసు వాడు చేసిన పని ఇది అని. అప్పుడు ప్రభుతో అంటాడు, మీరు పిలిచినప్పుడు నేను భయపడి, మీరు పిలిచినప్పుడు నేను భయపడి. అక్కడ ప్రారంభమైంది భయం. దేవుని మాటకు లోబడిని ప్రతి వ్యక్తిలో కూడా భయం ఉంటుంది. భార్యకు లోబడకపోతే భార్య భయం, భర్తకు లోబడకపోతే భర్త భయం, పిల్లలకు లోబడకపోతే పిల్లల భయం, పాస్టర్ గారికి లోబడకపోతే పాస్టర్ గారి భయం, విశ్వాసులకు భయపడకపోతే విశ్వాసుల భయం. ప్రపంచంలో ప్రతి వాడు భయపడే చచ్చిపోతూ ఉన్నాడు. వాడు ఎందుకు చచ్చిపోయినాడంటే ఏదో క్యాన్సర్ ఉందని చెప్పినాడు, భయపడి చచ్చిపోయినాడు అంటాడు. రోగంతో చావలా వాడు, భయపడి చచ్చిపోయినాడు. వాడు భయపడకపోతే ఇంకొక 6 నెలలు బతికి చచ్చేవాడు, బతుకుతా చచ్చేవాడు. అయితే భయం భయం భయం. ఈరోజున ప్రభు పిల్లలకు కావాల్సింది దేవుని భయం. దైవ సేవకులకు ముఖ్యంగా కావాల్సింది దేవుని భయం. దయచేసి వినాలి. మనం స్టేజ్ ఎక్కితే చాలా భయంగా భక్తిగా ఉంటాం. స్టేజ్ దిగితే ఆ భయము భక్తి కొంతమందికి ఉండదు. నిజంగా భయము భక్తి కలిగిన బిడ్డల్ని దేవుడు చాలా గొప్పగా ఆయన ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆయన ఉపయోగించుకునే ప్రజలు వేరు, ఆయన్ను ఉపయోగించుకునే ప్రజలు వేరు. చాలామంది ఆయన్ను ఉపయోగించుకుంటారు, కొందరిని ఆయన ఉపయోగించుకుంటాడు.
దైవ సేవకుడుగా నన్ను ఆయన ఉపయోగించుకోవాలంటే మొదట నన్ను అంగీకరించాలి. నన్ను అంగీకరించాలంటే నాలో మొదట ఉండాల్సింది భయం. భయం అంటే ఏమి అనే మాటకు సరైన అర్థము భక్తుడు ఈ రీతిగా సెలవిస్తాడు. ఆయన అంటాడు, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో భక్తుడు చెప్తున్నటువంటి మాట, భయమునొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. భయపడి పాపము చేయకుండుడి. భయపడి పాపము చేయకుండుడి. చాలామంది మేము రక్షించబడ్డాము అని అంటారు. చాలామంది అంటారు, నేను రక్షించబడి 20 సంవత్సరాలు అయింది అంటారు. ఇంకో కొంతమందిని అడిగితే నేను పిఎం శామ్యుల్ గారి కాలంలో రక్షించబడ్డాను అంటారు. కొంతమంది అంటారు, నేను పిఎల్ పరంజ్యోతి గారి కాలంలో రక్షించబడ్డానంట. కొంతమంది అంటారు, మోజస్ చౌదరి గారి కాలంలో రక్షించబడ్డాను. ఒక కాలం చెప్తారు రక్షించబడ్డానని. వెరీ గుడ్. రక్షించబడ్డము అంటే దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టడము అని దాని అర్థం. రక్షించబడ్డం అంటే దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టడం. నేను చిన్న మాట అడుగుతాను, మీరందరూ కూడా రక్షించబడిన తర్వాత నేను కూడా నిలబడి సాక్ష్యం చెప్పమంటే చెప్పాను, నేను అది చేసేవాడిని ఇది చేసేవాడిని, ఇప్పుడు ఏమీ చేయలేదు, నేను రక్షించబడ్డాను అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మీ ముందు ఒక మాట నేను అడుగుతాను. ఎన్నో సాక్ష్యాలు మనం చెప్పాం. ఎవరైనా నేను రక్షించబడ్డాను, ఇప్పుడు నేను అబద్ధము చెప్పలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీ చేయి పైకెత్తండి. నేను రక్షించబడ్డాను, దేవునికి భయపడి పాపం చేయలేదు, నేను అబద్ధం చెప్పను అనేవాళ్ళు చేయి పైకెత్తండి. ఎత్తలేం. ఇంకా మనం పాపం చేస్తూనే ఉన్నాం. పాపం చేస్తూ ఉంటే దేవుని భయం నాకు లేదు. దేవుని భయం నాకు లేకపోతే దేవుడు నన్ను అంగీకరించాడు. దేవుడు నన్ను అంగీకరించకపోతే నేను చేసే పరిచర్య కూడా ఆయన అంగీకరించాడు. దయచేసి గమనించాలి. అయ్యగారు, నిరీక్షణ అయ్యగారు పిల్లల చేత చక్కటి పాట పాడించాడు. తానే రాసి స్వరకల్పన ఇవన్నీని. దైవ సేవకుడా, నీ జీవితము చిరస్మరణీయము, చరిత్రాత్మకమన్నాడు. ఆ మాట విన్నప్పుడు నిజంగా నాకు నిజమే కదా, దైవ సేవకుని జీవితం ఒక చరిత్రాత్మకమైనది. ఈ స్థలంలో మనం నిలబడి దేవుని పరిచర్య చేస్తూ మనం చనిపోయిన తర్వాత అక్కడ కూడా మనల్ని గూర్చి గొప్పగా చెప్తారు. చరిత్రాత్మకమైనది. దయచేసి గమనించాల్సింది, నేను అబద్ధము చెప్పేవాడు అంటే బైబిల్ చెప్తాది అబద్ధానికి జనకుడు సాతానుడని. నేను అబద్ధం చెప్తే నా తండ్రి సైతాన్ అవుతాడు. నా తండ్రి వాడైనప్పుడు యేసయ్యని గురించి నేను ఎలాగ చెప్పగలను? వేదికల మీద పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తాం, పెద్ద పెద్ద గుంపు మన ముందుకు వచ్చి వాక్యాలు వింటారు, గొప్ప డబ్బులు సంపాదిస్తాం, మనం పెద్ద పెద్ద స్థలాలు కొంటాం, పెద్ద పెద్ద భవనాలు కడతాం. రాజశేఖర్ గారు కట్టిన చర్చి అమ్మో అబ్బో అంటాం. అయితే ఆడిటింగ్ లేక వచ్చిన తరువాత అన్ని అబద్ధాలే. ఆడిటింగ్ లేక వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలే. స్టేజ్ మీదేమో దేవుడు, పుస్తకంలోనేమో దయ్యం. దేవుడు నిన్ను ఎట్లా అంగీకరిస్తాడు? దయచేసి నన్ను వేరుగా అనుకోవద్దండి. క్రైస్తవుల మధ్యన జరుగుతున్న పెద్ద పొరపాటిది. ఎన్నో అబద్ధాలు రాస్తూ ఉన్నాం. ఎందుకయ్యా?
ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకకూడదు. మరి దేవునికి దొరికితే ఎట్లా? దేవునికి దొరుకుతావు కదయా. దేవునికి దొరికితే ఏమవుతుంది? నిన్ను ఆయన అంగీకరించడు. నిన్ను ఆయన అంగీకరించడు తల్లి. నిన్ను ఆయన అంగీకరించకపోతే నేను చేసే ప్రసంగం దేనికి ప్రయోజనం? దేవుని కొరకు మనం చేసే ఖర్చు దేనికి ప్రయోజనం? నిన్ను అంగీకరించాలంటే దేవుని భయం ఉండాలి తల్లి. దేవుని భయం ఉండాలి. దైవ సేవకుడా, ఒక్కరోజు నీ పాదాలను ప్రభు పరలోకంలో సుందరంగా చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు నీ పాదాల వైపు చూస్తూ ఉంటే నీవేమో అబద్ధాలు చెప్తూ దేవుని భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. ఎవరు చెప్పగలరు నాలో కోపం లేదని? బైబిల్ సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపం చేయొద్దని. ఎంతోమంది దైవ సేవకులు కోపపడి భార్యని కొట్టలేదా? ఎంతోమంది దైవ సేవకులు కోపపడి విశ్వాసుల మీద చెడు ప్రసంగాలు చేయలేదా? ఎంతోమంది అయిలారా. దేవుడు ఎందుకు ఈ కూడికకు మనల్ని తీసుకొచ్చాడో, దేవుడు ఎందుకు నన్ను పిలిచాడో తెలియదు. కానీ భయపడి పాపము చేయకుండా జీవిస్తే నా యేసు నిన్ను అంగీకరించును. నా యేసు నిన్ను అంగీకరించును. ఆయన పక్షపాతి కాడు. ఆయన పక్షపాతి కాడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ప్రభువా, ఈ భారతదేశంలో నేను పుట్టాను, నేను మాలవాడిని ప్రభువా, అయినా నాకు సంబంధం లేదు. ఈ భారతదేశంలో పుట్టాను, నేను మాదిగవాడిని ప్రభువా, నాకు దాంతో సంబంధం లేదు. ఈ భారతదేశంలో పుట్టాను, నేను అగ్రకులస్తుని, బ్రాహ్మణుణ్ణి, చౌదరిని, రెడ్డిని, దాంతో నాకు సంబంధం లేదు. నీవు భయపడి పాపం చేయకపోతే నేను నిన్ను అంగీకరిస్తాను. నీ కులంతో నాకు సంబంధం లేదు ప్రభా, నాకంత విద్య లేదు, నాకంత చాతుర్యం లేదు, నాకంత వాక్చాతుర్యం కూడా లేదు. నన్ను మీరు అంగీకరిస్తారా? భయపడి పాపం చేయద్దు. దయచేసి గమనించాలి, ఒక భర్త భార్య చూడ చక్కగా ఉంటారు, చదువుకున్న బిడ్డలు, ఇద్దరు సాఫ్ట్వేర్, ఆమె చేతిలో ఒక బిడ్డ, ఈయన చేతిలో ఒక బిడ్డ. వాళ్ళిద్దరూ ఒక సాయంకాలం మా చర్చి ప్రాంగణంలో కూర్చున్నారు. నేను ఎక్కడి నుండి వెళితే మా భార్య వాళ్ళకు టీ ఇచ్చేది. నేను వెళ్తే ప్రేస్తలాడు పాస్టర్ గారు అని ఆయన లేచి నిలబడ్డాడు. కూర్చో నాయనా కూర్చో అని చెప్తే మా భార్య వాళ్ళు వచ్చి 1 గంట సేపు అయింది మీకోసం అని. సరే నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళిద్దరు అంటున్నారు ఒకరి మీద ఒకరు. ఆయన అంటాడు, ఈమె అస్సలు నాకు ఇష్టం లేదు సార్, మీరేదో ఒకటి చెప్పండి, ఈ బిడ్డను నేను తీసుకుంటాను, ఆ బిడ్డను ఆమె తీసుకుంటుంది, మేమిద్దరం విడిపోతాం, కారణం ఏదో చెప్పండి. వాళ్ళు అంటారు, ఆమె సంపాదించేది నాకు ఇమ్మంటే ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తుంది. ఆమెంటది, నా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు, నా కష్టార్జితం వారు అనుభవించద్దా? ఆమె న్యాయము, ఆ లాజిక్ అట్లుంది, వీడి లాజిక్ ఇట్లుంది. 2 లాజిక్ల మధ్యన నేను ఏమో అయిపోతా ఉన్నాను. ఎవరికి చెప్పాలనో అర్థం కాదు. నేను అన్నాను మా భార్యని, ఇంకొకటి అని. ఆమె ఇప్పుడే తాగినారని, తాగినా పర్వాలేదు ఇంకొకటి అని. ఎవరికేనింది? వాళ్ళకే అన్నా. వాళ్ళు అన్నారు వద్దు వద్దని. రే ఇంకో టీ తాగి ఆలోచించుకోండిరా, అది వద్దని, అది ఇది వద్దని, నువ్వు మధ్యలో నేనేం చేసేదిరా, నా చేత ఏమవుతుందిరా, కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తానంటే
ఆడంటాడు దానికే చేయని, అదే అంటుంది వీనికే చేయని. రే ఎవరో ఒకరు కళ్ళు మూసుకొనిరా, దండం పెడతా, ఎవరో ఒకరు కళ్ళు మూసుకొనిరా. మీరు మూసుకుంటే మూసుకోకపోతే పోతిరి, నేనన్నా మూసుకుంటారా అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేసి, రే వారం తరువాత రంటరా, నాకు చాలా బిజీ అని ప్రభు నాకు చెప్తా ఉన్నాడు. ఏం బిజీరా నీకు? ఈ రాత్రంతా ఖాళీగా ఉంటావే, నువ్వు బిజీ అంటా ఉండవు అని. వీళ్ళ దగ్గర నుండి తప్పించుకోవాలంటే వేరే మార్గం లేదు ప్రభా నాకు అని. సరే వాళ్ళు వెళ్ళిపోయి, మా భార్య మళ్ళా నువ్వు ఎక్కడైనా వెళ్తావా అని. లేదే అన్నారు. బిజీ అంటివే, వాళ్ళ దగ్గర నుండి తప్పించుకునేదానికేనా అని. దయచేసి గమనించాలి. ఎందుకు ఇవి చెప్తున్నానో తెలుసా? ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్నారు. ఇప్పుడు అంటాడు నాకొద్దు, ఆమె అంటుంది నాకొద్దు. ఒకరిని ఒకరు అంగీకరించడం లేదు. వారు అంగీకరించకపోయిన కారణాన కలిసి ఉండడం కష్టమైపోయారు. నేను అన్నాను పిల్లల్ని చూడండిరా. వాడంటాడు ఆ పిల్ల దానికి, ఈ పిల్ల నాకు. ఎంత సులభంగా చెప్తా ఉండవరా నువ్వు? దయచేసి వినాలి. ప్రభు ఎదుట నేను పాపం చేస్తే ప్రభు కూడా అంతే నన్ను అంగీకరించడు. ప్రభా నేను పాట పాడతాను, సారీ ప్రసంగం కూడా చేస్తాను, వెరీ సారీ ప్రభా అద్భుతాలు కూడా చేస్తాను, చేసుకో, ఎవడొద్దన్నాడు, చేసుకో. మహత్కార్యాలు చేస్తాను, చేసుకోరా, ఎవరొద్దన్నాడు. నువ్వు ఎన్ని చేసినా ప్రభు నిన్ను అంగీకరించడు. బైబిల్ సెలవిస్తుంది భయపడి పాపం చేయొద్దండి. ఇది పాపము అని తెలిస్తే భయపడండి. పామును చూస్తే భయపడతావు, నీ చేతిలో కర్ర ఉంటే కొట్టి చంపేస్తావు. తేలుని చూస్తే భయపడతావు, నీ చేతిలో చెప్పు ఉంటే చంపేస్తావు. పాపాన్ని చూసి భయపడనే లేదే. ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఉన్నామే, అబద్ధాలు చెప్తూనే ఉన్నామే, కోపపడుతూనే ఉన్నామే. మనం ఒకటి జీవించేది ఇంకొకటిగా ఉందే. మన మనస్సాక్షి ఎప్పుడు మనకు చెప్తూనే ఉంది తప్పు కదా ఇది అని. మనస్సాక్షిని కూడా ఎదిరించి మనం బ్రతుకుతూ ఉన్నామే. ఎంత విచారం. ఇప్పటికే మనకు దరిదాపు అర్ధ ఆయుష్యులైపోయాయి. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అందుకని కృపగల దేవుడు మనతో మాట్లాడే మాట, నేను నిన్ను అంగీకరించాలంటే నీకు భయం ఉండాలి. నాకు భయం ఉంటే నేనేం చేస్తానంటే ఖచ్చితంగా పాపము చేయను.